హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్ సికింద్రాబాద్ నుంచి రిలీజ్ అయినటువంటి 723 వేకెన్సీస్కి సంబంధించి కొన్ని ఉద్యోగాలకి సంబంధించినటువంటి అడ్మిట్ కార్డ్స్ని అఫీషియల్గా ఏఓసీ సెంటర్ వారు రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ అడ్మిట్ కార్డ్స్లో ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అండ్ మీరు ఫాలో అవ్వాల్సినటువంటి రూల్స్ ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వారికి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఆర్మీ ఏఓసీ సెంటర్ 723 ఉద్యోగాలకి సంబంధించి ఎవరికైతే అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ అయ్యి ఎవరైతే రిటన్ ఎగ్జామినేషన్స్ అండ్ అదర్ ఎగ్జామినేషన్స్కి అటెండ్ అవుతున్నారో సో వారు జీకేకి సంబంధించి ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి టోటల్గా 20,000 ప్లస్ ప్రీవియస్ పేపర్స్కి సంబంధించినటువంటి బిట్స్తో పాటు ఏఓసీ సెంటర్కి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ మెటీరియల్స్, కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే అన్ని టాపిక్స్ని కవర్ చేస్తూ మేము మీకు 199 రూపీస్కి పీడిఎఫ్ మెటీరియల్స్ యొక్క కోర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. 6 months వ్యాలిడిటీ అయితే ఉంటుంది. మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బీఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని హోమ్ పేజ్లోనికి వచ్చినట్లయితే మీకు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అని ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది. అది ఓపెన్ చేసినట్లయితే మీకు ఈ కోర్స్ కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ తీసుకోండి. దీనితో పాటు 499 రూపీస్కి సంబంధించిన వీడియో క్లాసెస్ కోర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. అది మీరు హోమ్ పేజ్లో చూసుకున్నట్లయితే ఆర్మీ ఆర్ నేవీ అని చెప్పేసి ఒక బాక్స్ కనిపిస్తుంది. అది ఓపెన్ చేస్తే 499 రూపీస్ వీడియో క్లాసెస్ ఇంగ్లీష్ మీడియంలో ఉన్నటువంటి క్లాసెస్ అన్నీ కూడా కనిపిస్తాయి. సో ప్రతి ఒక్కరూ తీసుకోండి. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్, మనకి ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్ ఏఓసీ సికింద్రాబాద్ నుంచి రిలీజ్ అయినటువంటి రిక్రూట్మెంట్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా కంపేర్ టు అదర్ రిక్రూట్మెంట్స్ మనకి డిఫరెంట్గా ఉంటుందండి. సో ఎవరైనా ఏదైనా ఒక రిక్రూట్మెంట్కి అప్లై చేసుకున్నప్పుడు అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి క్యాండిడేట్స్ వారికి సంబంధించినటువంటి అడ్మిట్ కార్డ్స్ని డౌన్లోడ్ చేసుకోవడానికి అఫీషియల్ వెబ్సైట్లోనే లింక్ అయితే యాక్టివేట్ చేస్తారు. కానీ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి చూసుకుంటే అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి వారందరికీ కూడా అడ్మిట్ కార్డ్స్ అయితే రావు. 10th ఎవరికైతే మంచి మెరిట్ మార్కులు ఉన్నాయో 9 అబోవ్ 9.0 అబోవ్ గ్రేడ్ ఉన్నటువంటి వారు లేదా 560 ప్లస్ మార్క్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ 10th ఎవరికైతే మంచి మార్క్స్ ఉన్నాయో వారికి మాత్రమే అడ్మిట్ కార్డ్స్ని రిలీజ్ చేస్తూ ఫస్ట్ వారికి ఎస్ఎంఎస్లు అయితే పంపించడం జరిగింది. ఎస్ఎంఎస్లు వచ్చినటువంటి క్యాండిడేట్స్కి ఈరోజు మెయిల్స్ కూడా వచ్చాయన్నమాట, మీరు అడ్మిట్ కార్డ్స్ని డౌన్లోడ్ చేసుకోవాలని. అండ్ అడ్మిట్ కార్డ్స్ కూడా వారు అఫీషియల్ వెబ్సైట్లోనికి వెళ్ళి అడ్మిట్ కార్డ్స్ని డౌన్లోడ్ చేసుకోలేరు. ఓన్లీ ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు మెయిల్ అడ్రస్ ఇచ్చారో షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి వారికి మాత్రమే వారు ఇచ్చినటువంటి మెయిల్ అడ్రస్కి ఈ విధంగా అడ్మిట్ కార్డ్ యువర్ అప్లికేషన్ నంబర్ అని చెప్పేసి ఈ విధంగా మెయిల్ అయితే చేయడం జరుగుతుంది. ఆ మెయిల్ ఓపెన్ చేస్తే మీరు అడ్మిట్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన పీడిఎఫ్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే మీకు అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ కావడం జరుగుతుంది. సో ఈరోజే చాలామందికి ఈ విధంగా అడ్మిట్ కార్డ్స్ అయితే పంపించడం జరిగింది. సో వారికి సంబంధించినటువంటి పర్టికులర్ డీటెయిల్స్ మీరు ఇక్కడైతే చూడొచ్చు. సో మీరు అడ్మిట్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఆన్లైన్ అప్లికేషన్ నెంబర్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీకు ఎగ్జామినేషన్ సెంటర్ అలాగే డేట్ అండ్ టైము దీనితో పాటు ఏ పోస్ట్కి అప్లై చేస్తారనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది అడ్మిట్ కార్డులో. సో ఇక్కడ చూసుకుంటే ట్రేడ్స్మెన్ మేట్ అనేటువంటి పోస్టులతో పాటు మరికొన్ని పోస్టులకి సంబంధించి ఫిజికల్ ఈవెంట్స్కి సంబంధించినటువంటి అడ్మిట్ కార్డ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే చాలామంది మన సౌత్ ఇండియన్ అభ్యర్థులు నార్త్ ఇండియాలో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయని చెప్పేసి అప్లై చేసుకోలేదు. ఈ రిక్రూట్మెంట్ చాలా ఫాస్ట్గా అవుతుందండి, చాలా త్వరగా మీకు గవర్నమెంట్ జాబ్స్ వచ్చేటువంటి రిక్రూట్మెంట్. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి అని చెప్పేసి నేను ఆ నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ అండ్ అదర్ డీటెయిల్స్ చేసినప్పుడు చాలామందికి చెప్పడం జరిగింది. కానీ కొంతమంది అప్లై చేసుకున్నారు బికాజ్ ఆఫ్ మనకి సౌత్ ఇండియాలో ఎగ్జామినేషన్ సెంటర్స్ లేకపోవడం వల్ల చాలామంది అప్లై చేసుకోలేదు. సో ఇక్కడ ట్రేడ్స్మెన్ మేట్ అనేటువంటి పోస్టులకి సంబంధించి 6th ఫిబ్రవరిన 6 hours అంటే ఐ థింక్ మార్నింగ్ 6కే వీరికి ఫిజికల్ ఈవెంట్స్కి సంబంధించిన డేట్ అండ్ టైం అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసి పంజాబ్లోని డాపర్ అనేటువంటి ఒక ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఇచ్చారు. ఆ సెంటర్కి వెళ్ళి ఎగ్జామినేషన్కి అయితే అటెండ్ అవ్వాలి, అంటే ఫిజికల్ ఈవెంట్స్కి సంబంధించి. సో ఇక్కడ మనకి పేస్ట్ యువర్ లేటెస్ట్ కలర్ ఫోటోగ్రాఫ్ సైజ్ అని చెప్పేసి అడిగారు. రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ని కూడా ఇక్కడ ఎఫిక్స్ చేయాలి. సో ఎవరైతే క్యాండిడేట్ ఈ అడ్మిట్ కార్డ్స్ని డౌన్లోడ్ చేసుకొని ఆ పర్టికులర్ ఎగ్జామినేషన్ సెంటర్కి లేదా ర్యాలీకి అటెండ్ అవుతున్నటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వారు ఇక్కడ మెన్షన్ చేసినటువంటి డాక్యుమెంట్స్ని ఖచ్చితంగా తీసుకొని వెళ్లాల్సి ఉంటుందండి. సో ఇక్కడ చూసుకుంటే ప్రింట్అవుట్ కాపీ ఆఫ్ అడ్మిట్ కార్డ్ అలాంగ్ విత్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో డ్యూలీ ఎఫిక్స్డ్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్లో అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ని మీరు అడ్మిట్ కార్డ్ ఏదైతే ఉందో అది ప్రింట్అవుట్ తీసుకొని దానిపైన ఎఫిక్స్ చేయమని చెప్పారు కదా, సో దానిపైన అంటించి మీరు తీసుకువెళ్ళాలి.
ఒరిజినల్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ అంటే పాన్ కార్డ్ కానీ ఆధార్ కార్డు కానీ ఓటర్ ఐడి కానీ ఇలాంటివి మీరు ఒరిజినల్ ఐడి కార్డ్ని తీసుకొని వెళ్ళాలి. తర్వాత ఒరిజినల్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ అలాంగ్ విత్ ఒరిజినల్ మార్క్ షీట్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో 10th క్లాస్కి సంబంధించినటువంటి ఒరిజినల్ మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ అనమాట, అలాంగ్ విత్ ఒరిజినల్ మార్క్ షీట్ ఈ రెండు కూడా మీరు తీసుకుని వెళ్ళాలి. రెండు కూడా ఒకటే, ఒరిజినల్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ అలాంగ్ విత్ ఒరిజినల్ మార్క్ షీట్స్ అంటే మనకు అదే కదా ఉండేది, మార్క్ షీటే మనకి ఒరిజినల్ సర్టిఫికేట్. సో అది మీరు తీసుకుని వెళ్ళండి. జిరాక్స్ కూడా తీసుకుని వెళ్ళండి, ఎందుకైనా మంచిది. తర్వాత ఒరిజినల్ మ్యాండేటరీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ఇఫ్ అదర్ దాన్ మెట్రికులేషన్ ఒరిజినల్ మార్క్ షీట్స్ ఆఫ్ దిస్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసుకుంటే మీకు ఒరిజినల్ మ్యాండేటరీకి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్ 10th క్లాస్ కాకుండా ఇంకా ఏమైనా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్కి సంబంధించి ఏమైనా ఆ జాబ్ రోల్కి సంబంధించి ఉంటే అది కూడా మీరు తీసుకుని వెళ్ళాలి. తర్వాత ఒరిజినల్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఫర్ దోస్ బిలాంగింగ్ టు SC, ST, OBC, EWS అని చెప్పేసి ఇచ్చారు. సో ఈ పర్టికులర్ కేటగిరీస్కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఒరిజినల్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా తీసుకుని వెళ్ళాలి. తర్వాత PWD సర్టిఫికేట్ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి సంబంధించిన సర్టిఫికేట్ ఎవరైనా క్యాండిడేట్స్ అటెండ్ అవుతున్నట్లయితే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండి, ఓకే కొంతమందికి ఎలిజిబిలిటీ అయితే ఉంది, సో వారు అటెండ్ అవుతున్నట్లయితే వారు కూడా ఆ సర్టిఫికేట్ సదరం సర్టిఫికేట్ ఉంటుంది కదా, సో అది తీసుకుని వెళ్ళాలన్నమాట. తర్వాత ఒరిజినల్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఫర్ మ్యాండేటరీ ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్ ఫర్ ది పోస్ట్ అప్లైడ్ అని చెప్పేసి ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ లైసెన్స్ అనమాట, డ్రైవర్ పోస్టులకి సంబంధించి ఏవైతే ఉన్నాయో సో వాటికి సంబంధించి వారు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే అది కూడా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈ డాక్యుమెంట్స్ని మీరు ఖచ్చితంగా ఎవరైతే AOC సెంటర్కి సంబంధించినటువంటి ఈవెంట్స్ కానీ లేకపోతే ఎగ్జామ్స్ కానీ అటెండ్ అవుతున్నటువంటి వారు ఉన్నారో వారు ఖచ్చితంగా తీసుకువెళ్ళాలి. తర్వాత ఇక్కడ చూసుకుంటే వెన్యూ వచ్చేసి ఇక్కడ వెన్యూకి సంబంధించి ది ఎగ్జాక్ట్ వెన్యూ ఆఫ్ ది ర్యాలీ విల్ బీ డిస్ప్లేడ్ ఎట్ రైల్వే స్టేషన్, MCO ఆర్ బస్ స్టాండ్ ఆఫ్ ది లొకేషన్ ఆఫ్ ది ఎగ్జామ్ సెంటర్ గివెన్ అబౌవ్ అని చెప్పేసి ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఎవరైతే ఆ పర్టికులర్ ఎగ్జామినేషన్ సెంటర్కి మీరు వెళ్తారో ఆ ఎగ్జామినేషన్ సెంటర్లో ఉండేటువంటి ఆ ఏరియాలో ఉండేటువంటి రైల్వే స్టేషన్లో కానీ లేదా బస్ స్టాండ్లో కానీ ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించి ఆ ర్యాలీ ఎక్కడ జరుగుతుంది అనేటువంటి వెన్యూకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఒక చోట పేస్ట్ చేసి ఉంటుంది, ఒకసారి అబ్జర్వ్ చేయండి. తర్వాత రిపోర్టింగ్ టైంకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తే ప్లీజ్ నోట్ దట్ ఎంట్రీ ఇంటూ ర్యాలీ సైట్ విల్ క్లోజ్ 30 minutes బిఫోర్ ది రిపోర్ట్ టైమ్ ఫర్ ఫ్రిస్కింగ్ అండ్ అటెండెన్స్ పర్పసెస్. నో క్యాండిడేట్ షాల్ బి అలౌడ్ ఎంట్రీ ఇంటూ ర్యాలీ సైట్ ఆఫ్టర్ క్లోజర్ ఆఫ్ ది గేట్ ఎంట్రీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే 30 minutes బిఫోర్ ది ఎగ్జామినేషన్ టైంకి మీరు దానికి సంబంధించినటువంటి రిపోర్టింగ్ టైం ఏదైతే ఇచ్చారో ఆ టైంలోపే మీరు పర్టికులర్ ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళాలి. ఆ టైం అయిన తర్వాత వెళ్తే కనుక మిమ్మల్ని లోపలికి అలౌ చేయరు. సో మీరు ఎంత చదివి ఎంత కష్టపడి అంత దూరం వెళ్ళి మీరు అటెండ్ అవ్వకపోతే చాలా బాధతో తిరిగి రావాల్సి ఉంటుంది కాబట్టి సో త్వరగా వెళ్ళే ప్రయత్నం చేయండి. తర్వాత చూసుకున్నట్లయితే క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు విజిట్ ది ర్యాలీ వెన్యూ అట్లీస్ట్ 1 day ఇన్ అడ్వాన్స్ అండ్ ఫెమిలరైజ్ దెమ్సెల్వ్స్ విత్ ది ఇటినరీ టు అవాయిడ్ ది లాస్ట్ మినిట్ హ్యాసెల్ ఇన్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి ఇచ్చారు. సో మీరు లాస్ట్ మినిట్లో అంటే మీరు ముందు రోజు ఎగ్జామినేషన్ వెన్యూకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకుంటే మీరు ఆ ఎగ్జామినేషన్ డే రోజు మీరు త్వరగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, లేదంటే మీరు అది వెతుక్కోవడానికి టైం పడుతుంది కాబట్టి మీరు లేట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అలాగే క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ నాట్ బ్రింగ్ ఎనీ వాల్యుబుల్ ఆర్ కాస్ట్లీ ఐటమ్స్ అని చెప్పేసి ఇచ్చారు. మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్ లాంటివి తీసుకువెళ్ళొద్దు, సో అక్కడ అలౌ చేయరు. అలాగే అటెండెంట్ విత్ PWD క్యాండిడేట్స్ విల్ నాట్ అలౌడ్ బియాండ్ ఎంట్రీ పాయింట్ అని చెప్పేసి ఇచ్చారు. సో PWD క్యాండిడేట్స్ యొక్క సంరక్షకులు ఎవరైనా వస్తే వారిని లోపలికి అలౌ చేయరనమాట, వాళ్ళు బయటే ఉండాల్సి ఉంటుంది. తర్వాత సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ ఇన్ ఫిజికల్ ఆర్ స్కిల్ టెస్ట్ ఆర్ టు రిజిస్టర్ దే బయోమెట్రిక్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఎవరైతే క్యాండిడేట్స్ ఫిజికల్ ఆర్ స్కిల్ టెస్ట్కి సంబంధించి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారో సో వారు బయోమెట్రిక్ని రిజిస్టర్ చేసుకోవాలి. క్యాండిడేట్స్ ఇన్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్ ఆర్ అడ్వైజ్డ్ నాట్ టు పుట్ ఎనీ మెటీరియల్ ఇన్ ఆన్ దేర్ ఫింగర్స్ విచ్ అబ్స్ట్రక్ట్స్ ది ఇమేజ్ ఆఫ్ బయోమెట్రిక్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మీ ఫింగర్ ఏదైతే ఉంటుందో సో ఆ ఫింగర్ మీద మీరు ఎటువంటి పెన్నుతో గీసుకోవడం కానీ ఓకే ఏదైనా టాటూ లాంటిది వేయించుకోవడం కానీ చేయకూడదనమాట ఆ ఫింగర్ ప్రింట్స్ మీద, ఎందుకంటే మీరు బయోమెట్రిక్ ఇచ్చినప్పుడు అది సరిగ్గా డిటెక్ట్ చేసే అవకాశం ఉండదు కాబట్టి సో ఈ విధంగా మనకి ఇన్స్ట్రక్షన్స్లో చెప్తున్నారు. సో ఇవ్వండి మీరు ఫాలో అవ్వాల్సినటువంటి ఇన్స్ట్రక్షన్స్. మీకు సంబంధించినటువంటి మెయిల్ అడ్రస్ అయితే చెక్ చేసుకోండి. మేము 199 రూపీస్కి సంబంధించినటువంటి PDF మెటీరియల్స్ కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం, అది ప్రతి ఒక్కరూ తీసుకోండి. రాబోయేటువంటి AOC సెంటర్కి సంబంధించిన రిటన్ ఎగ్జామినేషన్కి అన్ని జాబ్ రోల్స్కి సంబంధించి మీకు ఈ కోర్స్ అయితే 100% యూజ్ అవుతుంది. డిస్క్రిప్షన్లో మీకు యాప్ లింక్ అయితే ఉంటుంది. యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత హోమ్ పేజ్లోకి వెళ్తే SSC ఎగ్జామ్స్ అని చెప్పేసి ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే AOC సెంటర్కి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అయితే మీకు కనిపిస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా
ఆ పీడిఎఫ్ కోర్స్ అయితే తీసుకోండి. అలాగే 499 రూపీస్ కోర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. అందులో వీడియో క్లాసెస్ అయితే ఉంటాయి. కంప్లీట్గా మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మీకు ఆ కోర్స్ అయితే ఉంటుంది. ఏఓసీ సెంటర్కి సంబంధించి ప్రిపేర్ అయ్యేటువంటి వారు మీరు యాప్ని ఓపెన్ చేసిన తర్వాత ఆర్మీ ఆర్ నేవీ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది. అది ఓపెన్ చేస్తే ఏఓసీ సెంటర్కి సంబంధించిన కోర్స్ అయితే ఉంటుంది. సో ప్రతి ఒక్కరు తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.